సహాయకుడు ఆయన, నీ మీద మమత పుట్టించేది ఆయన, దయ పుట్టించేది ఆయన, కనికరం పుట్టించేది ఆయన, నిన్ను బాగు చేసేది ఆయన, బ్రతికించేది ఆయన. నాకు భలే సమస్య వచ్చిందన్నామన్నా, మా అన్నయ్య సడన్గా వచ్చి భలే ఆలోచన చెప్పాడు నాకు, అసలు భలే ఐడియా చెప్పాడు. మా అన్నయ్య నీ బొంద మిన్నాయకు అంత తెలివి లేదు, మిన్నాయకు ఐడియా ఇచ్చి పంపించింది పెద్ద అన్నయ్య. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, ఆపత్కాలమందు నిన్ను ఆదుకొనడానికి కావలసిన ఆలోచనను చెప్పువాడు ఆయన. మనుషుల్నే వాడుకుంటాడు, ఆ మనుషుల ద్వారా. శాలేమన్నా, అన్నా నువ్వు చెప్పిన మాటలతో బతికానన్నా, లేకపోతే నేను చచ్చిపోయేదన్నా, నేను చచ్చిపోయేవాడిని అన్నా. వందనాలు తమ్ముడా, వందనాలు చెల్లెలా. అసలు నువ్వెవరో శాలేమన్నకు తెలుసా? నీకేమన్నా ఆయన ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడా నీకు? ఫుల్ మెసేజ్ విన్నావో, షార్ట్ మెసేజ్ విన్నావో? నువ్వున్న ఆ పరిస్థితుల్లో శాలేమన్న నిన్ను గుర్తెరిగి శాలేమన్నే నీకు పంపించాడా? అది కాదు, పరమశాలేమురాజు చూశాడు నిన్ను. పరమశాలేమురాజు చూశాడు నిన్ను, మహానుభావుడు ఆయన చూశాడు. నీ కృంగుబాటు, ధైర్యం చెడిందని నీ స్థితి, వేదన, నువ్వు చేసుకుంటున్న ఆత్మహత్య ఆలోచన, ఇవన్నీ ఆయన చూశాడు. చూసి ఈ మనిషికి సరిపోయినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నా నోట పలికించింది ఆయనే, అది నీ దగ్గరకు వచ్చేటట్టు చేసింది ఆయనే. మరుగునుంటాడండి, ఏమీ తెలియనట్టు మరుగునుంటాడు, అసలు నాకేం సంబంధం లేదన్నట్టు మరుగునుంటాడు. మొత్తం కథ అంతా ఆయనే చేస్తాడు. ఇదిరా తల్లి అసలు విషయం, అదిరా తల్లి, అదమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరమ్మా? సర్వకాల సర్వావస్థల యందు కంటికి రెప్పలా నిన్ను గాచుకుంటుంది ఎవరమ్మా? శాలేమన్నా. కోటం అయిపోయిందంటే అడ్రస్ కూడా చిక్కడు. అన్నా అన్నా అంటే కూడా చంపాడు పడి. మరి అందరికీ సమాధానం చెప్పాలంటే ఇక అందరూ కూర్చోబెట్టి నన్ను మీరు ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందరితో మాట్లాడి ప్రార్థన చేసి అడ్డం పడతాను నేను. ఇక మీరు కూర్చోబెట్టి ప్రభువా నీ దాసుని యేసు నామములో లేపునాయనని ప్రార్థన చేయాల్సి వచ్చింది. నేను ఎక్కడ తట్టుకుంటానండి ఇన్ని వేల మందిని? ఇంతమందిని కాదు, ఇంకా ఇంతమందిని కాదు, ఇంకెంతమందినైనా మోయగలిగిన వాడు ఆయన. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవని